రూపాయలు షీట్ మొత్తం మనకి 60 రూపాయలు. ఒక్కొక్కటి అయితే 5 రూపాయలు పడుతుంది. ఎన్ని ఉంటాయి కంపెనీ? ఇది ఎంత పడుతుంది మనకి? ఇది బాక్స్ కి వచ్చి 30 పీసులు వస్తుంది. ఒక పీస్ అయితే ఎంత పడుతుంది? 5.5 పడుతుంది. 5.5 పడుతుంది. మనం ఎంత పడుతుంది ఒక పీసు? 5 రూపాయలు. 5 రూపాయలు పడుతుంది. బాక్స్ వచ్చి డజన్ వస్తుంది. పీస్ 5 రూపాయలు పడుతుంది. పీస్ 5 రూపాయలు పడుతుంది మనకి. ఎంత ఇది ఎంత పడుతుంది రేటు? 6 రూపాయలు పడుతుంది. ఇది 6 రూపాయలు పడుతుందా? 6 పడుతుంది. దీంట్లో ఎన్ని వస్తాయి ఈ బాక్స్? గోల్డ్ మొత్తం వచ్చింది. ఓకే, ఈ కాస్ట్ ఎంత పడుతుందా? ఇది 10 రూపాయలు పడుతుంది. 20 రూపాయలు. ఎంత పడుతుంది ఒక పీసు? 7 రూపాయలు. పీస్ 7 రూపాయలు. ఎంత పడుతుంది ఇది? 20 రూపీస్ పడుతుంది. 50 రూపాయలు. ఇప్పుడు ఇది ఎంత రేటు? సేమ్ 20 రూపీస్. మన 20 రూపీస్ పడుతుంది. 50 రూపాయలు అమ్ముకోవాలి. ఇది 6 రూపాయలు పడుతుంది సార్. 6 రూపాయలు. ఈ 18 రూపాయలు సార్. పీస్ పడితే 30 రూపాయలు. పీస్ వచ్చేసి 18 రూపాయలు పడితే మనం అనుకుంటున్నది 5 రూపాయలు. 5 రూపాయలు పడుతుంది. ఎంత మన 6 రూపాయలు పడితే మనం వచ్చేసి ఎంత 12 రూపాయలు అమ్మాలి. 12 రూపాయలు పెద్దలాగా 7 రూపాయలు పడుతున్నాయి. 15 రూపాయలు అమ్మాలి. నమస్తే అండి, వెల్కమ్ టు మార్కండేయ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో వచ్చేసి కాళేశ్వరం మార్కెట్లోని ఆశాపూరి ఫ్యాన్సీ షాప్లో ఉన్నాం. ఆల్రెడీ ఈ షాప్లో మనం అంతకుముందు వీడియో చేసాము, మళ్ళీ ఇంకోసారి వీడియో చేయడానికి వచ్చేసాం. ఇదైతే కాళేశ్వరం మార్కెట్లో పోస్ట్ ఆఫీస్ పక్కనేనండి. మీకు ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాను, లేదా మీ ఓనర్ గారి నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసినా వాళ్ళు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. ఇక్కడ ఏం ఐటమ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎంత కాస్ట్, రేట్తో సహా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. మీకు ఎవరికైనా కొత్తగా ఫ్యాన్సీ షాప్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి, అదేవిధంగా ఆల్రెడీ ఫ్యాన్సీ షాప్ ఉందనుకోండి వాళ్ళకి, ఇంకా జాతరలలో తిరణాల్లో అమ్ముకునే వాళ్ళకి, ఇంకా బజార్ల మట్టి అమ్ముకునే వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారులందరికీ ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుందండి. రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. హోల్సేల్ రేట్లే. రిటైల్గా అయితే ఎవరు రావద్దు. సింగిల్ పీస్ 2, 3 అట్లా ఎవరు హోల్సేల్గా రిటైల్గా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మీకు ఒకసారి ఐటమ్ చూసి వెళ్ళండి, కొనపైనా పర్లేదు. ఐటమ్ చూడండి, రేట్లు చూడండి, నచ్చితే తీసుకెళ్ళండి. మీకైతే పార్సిల్ ఏ ఊరైనా, ఏపీ తెలంగాణలో ఏ స్టేట్కైనా వీళ్ళు డెలివరీ చేస్తారండి, కొరియర్ చేస్తారు. మీరు వచ్చి పర్లేదు, ఒక్కసారి వచ్చి అయితే మీరు షాప్ని విజిట్ చేయండి. రండి, షాప్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది చాలా వివరంగా అయితే ఈ వీడియోలో చూద్దాం. బొట్టు పిల్లలు అయితే చాలా రకాలు ఉన్నాయి. ఒకసారి ఈ చివరిది ఎంతో చెప్పనా? 5 రూపాయలు పీస్. ఇది పీస్ 5 రూపాయలు. మనకి ఎన్ని ఉంటాయి? డజన్ ఉంటాయా? షీట్కి డజన్ వస్తాయి. షీట్ వచ్చేసి డజన్ ఉంటాయండి. 5 రూపాయలు పడుతుంది. మనం ఎంత అమ్ముకోవచ్చు? 10 రూపాయలు అమ్ముకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది వస్తుంది. ఇది అయితే షీట్కి ఒకటే మోడల్ వచ్చింది. షీట్ అంతా ఒకటే మోడల్ వచ్చిందండి. ఎంత పడుతుంది షీట్? 5 రూపాయలు పడుతుంది. 60 రూపాయలు షీట్. షీట్ మొత్తం మనకి 60 రూపాయలు. ఒక్కొక్కటి అయితే 5 రూపాయలు. 5 రూపాయలు పడుతుంది. ఎన్ని ఉంటాయి బొట్టు పిల్లలు ఇందులో? 12 ఉంటాయా? ఓకే, మనం 10 రూపాయలు అమ్ముకోవచ్చు. ఇది అయితే సేమ్ రేట్. ఇది అయితే సేమ్ రేట్. సేమ్. ఓకే, 5 రూపాయలు. షీట్ ఇది కానీ అన్నీ 5 రూపాయలు అండి. షీటు అన్ని 5 రూపాయలు. షీట్ వచ్చేసి 5 రూపాయలు పడుతుంది. ఓకే, 12 ఉంటాయి. చూడండి, డబుల్ అండి. 5 రూపాయలు కొని 10 రూపాయలు అమ్ముకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ ఈ బాక్స్ ఏందన్నా? పటేల్స్ కంపెనీ వస్తుంది. ఓకే, పటేల్స్ కంపెనీ. ఇది ఎంత పడుతుంది మనకి? ఇది బాక్స్ కి వచ్చి 30 పీసులు వస్తుంది. 30 వేరే వస్తుంది. 30 వేరే డిజైన్స్ ఉంటాయా? చాలా డిజైన్ వస్తాయి. అన్ని వేరే మోడల్. ఓకే, మోడల్ మారుతూ ఉంటాయి. ఓకే, మారుతూ ఉంటాయి అన్ని. చూడండి, ఇది డిజైన్. ఇది ఎంత పడుతుంది? ఒక పీస్ అయితే ఎంత పడుతుంది? 5.5 పడుతుంది. 5.5 పడుతుంది. 5.5 పడుతుంది. బాక్స్ అంటే 30 పీసులు ఉంటాయండి. మనం 10 రూపాయలు అమ్ముకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ ఐటెక్స్ కంపెనీ చూద్దాం ఒకసారి. ఐటెక్స్ ఇది ఎంత పడుతుంది అన్న? ఐటెక్స్ ఏదైనా బాక్స్ వచ్చేసి 160 రూపాయలు పడుతుంది. 160 రూపాయలు పడుతుంది. ఎన్ని ఉంటాయి అందులో? బాక్స్ కి 17 పీసులు. 17 పీసులు ఉంటాయి. 160 రూపాయలు పడుతుందండి. 17 పీస్ వస్తుంది. ఓకే, అప్పుడు పీస్ ఎంత పడుతున్నట్టు? పీస్ వచ్చేసి 9.5 పడుతుంది. 9.5 అయితే మనం ఎంత అమ్ముకోవాలి? ఎంఆర్పీ రేట్ అమ్మాలి. ఎంఆర్పీ 15 రూపాయలు. ఎంఆర్పీ ఉంటుంది. ఆ ఎంఆర్పీ రేట్ అమ్మాలి. ఓకే, మెహందీ కోన్స్ అండి. ఇవి వచ్చేసి కంపెనీని బట్టి రేట్స్ ఉంటాయి. చాలా కంపెనీలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇదేం కంపెనీ అన్న ఈ మెహందీ? కంపెనీ. ఇది క్లాసిక్ కంపెనీయా? ఓకే, బాక్స్ లో ఎన్ని ఉంటాయి? బాక్స్ కి 12 వస్తుంది. 12 వస్తాయి. మనం ఎంత పడుతుంది ఒక పీసు? 5 రూపాయలు. 5 రూపాయలు పడుతుంది. మనం ఎంత అమ్ముకోవాలి? 5 రూపాయలు పడుతుంది. 15 రూపాయలు ఎంఆర్పీ ఉంటుంది. 15 రూపాయలు అమ్ముకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ క్లాసిక్ కంపెనీ. క్లాసిక్ లోనే ఇంకో క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ. ఇది వచ్చేసి ఎంత పడుతుందా? 5.5 పడుతుంది. మనం ఎంత అమ్మాలి? ఎంఆర్పీ రేట్ 13 రూపాయల నుంచి 10 రూపాయలు అమ్మొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ఫోన్. బాక్స్ తీసుకోవాలా? విడిగా 6 అట్లా తీసుకోవచ్చు. బాక్సే తీసుకోవాలంటే 5 రూపాయలు పడుతుంది. 10 రూపాయలు అమ్మాలి. ఓకే, 5 రూపాయలు పడితే 10 రూపాయలు అమ్ముకోవాలి ఈ కోన్. నెక్స్ట్ వచ్చి ఇదేం కంపెనీ? కరాచీ కంపెనీ అంటండి. ఇది ఎంత పడుతుంది మనకి కంపెనీ? ఇది కాస్ట్ 8 రూపాయలు పడుతుంది. 20 రూపాయలు. 8 రూపాయలు. ఎంఆర్పీ వచ్చేసి 20 ఉంటుంది. 20 రూపాయలు అమ్ముకోవచ్చు అండి. కరాచీ కంపెనీ. ఓకే, కంపెనీ. ఇది బన్సూరి.
మన్సూరి బన్సూరి 5.5 పడుతుంది. బన్సూరి అంటండి, ఇది 5.5 పడుతుంది. మనం ఎంత అమ్ముకోవాలి? 10 రూపాయలు అమ్మాలి. బాక్స్కి ఎన్ని ఉంటాయి? బాక్స్కి 12, జత 12 ఉంటాయండి. నెక్స్ట్ వచ్చి రంగోలీ పెద్ద సైజు. రంగోలీలో పెద్ద సైజు కోన్స్ అంట 15 రూపాయలు ఎంఆర్పి, 7 రూపాయలు పడుతుంది. 7 రూపాయలు పడుద్ది మనకి. ఎంఆర్పి 15 ఉంటుంది. డబల్ అండి, ప్రాఫిట్ అయితే డబల్ వచ్చింది. బాక్స్ మొత్తం తీసుకోవాలండి, సింగిల్గా అయితే ఎవరంట 2-3 పీసులు అయితే. అందువల్ల చాలా కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి షాప్ అయితే విజిట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నెయిల్ పాలిష్ అండి, ఒకసారి చూద్దాం నెయిల్ పాలిష్ రేట్లు ఎట్లా ఉన్నాయో. నెయిల్ పాలిష్ ఇదేం కంపెనీ అన్న? సోనీ కంపెనీ. సోనీ కంపెనీ వచ్చేసి ఎంత పడుతుంది ఇది నెయిల్ పాలిష్? బాక్స్ వచ్చి డజన్ వస్తుంది, పీస్ 5 రూపాయలు పడుతుంది. పీస్ 5 రూపాయలు పడుతుంది మనకి. ఎంత అమ్ముకోవాలి మనం? 10 రూపాయలు అమ్ముకోవాలి. ఓకే, అన్ని కలర్ వస్తాయి బాక్స్ కి. ఆల్ కలర్ వస్తాయి. బాక్స్ లో కలర్స్ ఉంటాయి, 12 కలర్స్ ఉంటాయా? 12 కలర్స్ వస్తాయి. ఓకే, ఆల్ కలర్ ఉంటాయి. 5 రూపాయలు పడుతున్నాయి, 10 రూపాయలు అమ్మాలి. 10 రూపాయలు అమ్మాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది వస్తుంది. ఇది కంపెనీ వచ్చేది చూడండి. ఇదేం కంపెనీ అన్న? ఇది హెడన్ వస్తుంది. హెడనా? ఓకే, హెడన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వస్తుంది, బాలా వచ్చింది. బాలా 2 కంపెనీలు ఉంటాయి వీటిల్లో. ఉంటుంది. రేట్ అయితే ఒకటే పడుతుంది, 6 రూపాయలు. ఓకే, అలా బాక్స్ ప్యాకింగ్ వచ్చిందండి. ఎంత వస్తుంది? ఇది రెడ్ కలర్ షేడ్స్ ఉంటాయి అట్లా. మళ్ళీ ఇది కూడా ఇది ఎంత పడుతుంది రేటు? 6 రూపాయలు పడుతుంది. ఇది 6 రూపాయలు పడుతుందా? 6 పడుతుంది. దీంట్లో ఎన్ని వస్తాయి ఈ బాక్స్ లో? 36 3 డజన్లు వస్తాయి. కలర్సా లేకపోతే సేమ్ ఒకటే కలరా? అన్ని ఉంటుంది. రెడ్ కూడా వస్తాయి, ఫుల్ రెడ్ వస్తుంది. ఇది 3 కలర్ వస్తుంది, వైట్, రెడ్, బ్లాక్. వైట్, రెడ్, బ్లాక్, పింక్, రెడ్, బ్లాక్ ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో అన్ని కలర్ కూడా ఉంటుంది. రేట్ ఎంత అన్నారు? రేట్ అయితే 6 రూపాయలు. మనం ఎంత అమ్ముకోవాలి? 10 రూపాయలు, 15 రూపాయలు. 10 నుంచి 15 రూపాయలు అమ్ముకోవచ్చు. నెక్స్ట్ ఇది వస్తుంది లావ్ సైజ్, గోల్డ్ మొత్తం వచ్చింది. ఓకే, ఈ కాస్ట్ ఎంత పడుతుందా? ఇది 10 రూపాయలు పడుద్ది, 20 రూపాయలు అమ్మాలి. 10 రూపాయలు పడితే 20 రూపాయలు అమ్మాలి. ఆల్ కలర్ వస్తుంది మిక్సింగ్. ఇందులో చూడండి అండ్ మిక్సింగ్ ఆల్ కలర్స్ ఉంటాయి. కలర్స్ మొత్తం వస్తాయి. బాక్స్ తీసుకుంటే కలర్ బాక్స్ తీసుకోవాలా? సింగిల్ గా ఎవరు బాక్స్ తీసుకోవాలి. ఇదే నెక్స్ట్ వచ్చేసి డాజ్లర్ కంపెనీ. ఓకే, డైలర్ వస్తాయి, ఆల్ మిక్స్ వస్తాయి. బాక్స్ కి వచ్చి 10 పీసెస్. బాక్స్ 10 పీస్ వస్తాయి, ఆల్ కలర్స్ వస్తాయి. ఆల్ కలర్ వస్తాయి. పీస్ ఎంత పడుతుంది? 33 రూపాయలు పడుతుంది. 33 పడుతుంది. మనం ఎంత అమ్ముకోవాలి? 33. ఎంఆర్పి రేట్ అమ్మాలి. 50 రూపాయలు, 40 రూపాయలు ఎలా అమ్మాలి? ఓకే, ఎంఆర్పి ఎంత ఉంటే అంత అమ్ముకోవాలి. ఎంఆర్పి రేట్ అమ్మాలి, కంపెనీ కాబట్టి. కంపెనీ. లిప్టిక్స్ చూద్దామండి ఒకసారి. లిప్టిక్స్ చెప్పన్నా కాస్ట్ తక్కువ కాస్ట్. ఇప్పుడు ఫస్ట్ ఇది తక్కువ కాస్ట్ 7 రూపాయలు పడుతుంది. 7 రూపాయలు పడుతుంది. ఇదేం కంపెనీ వచ్చేసి? పింక్ మ్యాజిక్. 7 రూపాయలు. మనం ఎంత అమ్ముకోవాలి? 15 రూపాయలు అమ్మాలి. 15 రూపాయలు అమ్మాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ క్వాలిటీ వస్తుంది దాంట్లో. ఫస్ట్ పింక్ మ్యాజిక్ లో ఫస్ట్ క్వాలిటీ 10 రూపాయలు పడుతుంది. మనం ఎంత అమ్మాలి? 20 రూపాయలు అమ్మాలి. ఓకే, ఎన్ని వస్తాయి దీనికి? ఎన్ని వస్తాయి? 15 పీసులు. 15 పీసులు వస్తాయి. నెక్స్ట్ ఇది 7 రూపాయలు పడుతుంది. 7 రూపాయలు పడతాయి. ఇవన్నీ ఒకటే ప్యాకింగ్ అంటే కలర్స్ డిఫరెన్సా? డిఫరెంట్ కలర్. ఇది 3 కలర్స్. ఇది లైట్ ఇలా డార్క్ ఇలా వస్తుంది. ఓకే, ఎంత పడుతుంది ఒక పీసు? 7 రూపాయలు. పీస్ 7 రూపాయలు. బాక్స్ కి ఎన్ని ఉంటాయి? 12 పీసెస్. మనం ఎంత అమ్ముకోవాలి? 20 రూపాయలు. 20 రూపీస్. 20 రూపీస్. 7 రూపాయలు పడుతుందండి, 20 రూపీస్ అమ్ముకోవాలి. నెక్స్ట్ ఈ లిఫ్ట్కి చెప్పండి. ఇది మేట్ కంపెనీ, మంచిది క్వాలిటీ వస్తుంది. ఇది ఓకే, కంపెనీది వచ్చింది. ఇది ఎంత పడుతుంది? ఇది 20 రూపీస్ పడితే 50 రూపాయలు అమ్ముతారు. 20 పడుతుందండి, 50 రూపాయలు అమ్ముకో. ఇవన్నీ కలర్సా? మిక్సింగ్ కలర్స్ ఉంటాయి. ఓకే, బాక్స్ అంతా తీసుకోవాలా లేదా సింగిల్ గా ఎవరు 6 పీసెస్ అలా ఎవరు బాక్స్ తీసుకోవాల్సింది? బాక్స్. ఓకే, నెక్స్ట్ ఇది షేడ్స్. దాంట్లోనే షేడ్స్ మారుది. సేమ్ కలర్స్ వస్తుంది లోపలే. సేమ్ ఒకే కలర్ అదంతా? రేట్ అయితే ఒకటే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది ఎంత రేటు? సేమ్ 20 రూపీస్. మనం 50 రూపాయలు అమ్ముకోవాలి. ఇది 50 రూపాయలు. ఇది అయినా అంతే పడుతుంది, సేమ్ క్వాలిటీ. 20 రూపీస్ పడుతుంది, 50 రూపాయలు అమ్ముకోవాలి. కలర్స్ డిఫరెంట్ కలర్స్. ఓకే, ఇది అయినా డిఫరెంట్ కలర్స్. 20 రూపీస్ పడుతుంది, 50 అమ్మాలి. 50 రూపీస్ అన్ని. ఓకే, ఇదేం కంపెనీ? ఇది మ్యాట్ కంపెనీ. మ్యాట్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ మెటల్ ఫ్లక్కర్స్ అండి. ఒకసారి ఈ రేట్లు చూద్దాం. ఈ చూపన్న ఈ రేట్ ఎంత? ఇది 6 రూపాయలు పడుతుంది సార్. 6 రూపాయలు పడితే మనకి ప్యాక్ అంతా డజన్ వచ్చిద్దా? 6 రూపాయలు. 72 రూపాయలు ప్యాకెట్. ప్యాకెట్ అయితే 72 రూపాయలు అండి. ఒక పీస్ అయితే 6 రూపాయలు పడుతుంది. 10 రూపాయలు అమ్మాలి. 10 రూపాయలు అమ్ముకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సేమ్ రేట్ పడుతుంది. 6 రూపీస్ పడుతుంది, 10 రూపాయలు అమ్మాలి. 6 రూపీస్ పడుతుందండి, మనం 10 రూపాయలు అమ్ముకోవచ్చు. డజన్ ఉంటాయి. డజన్ వస్తుంది. సేమ్ అంటే మోడల్ మారుతాయి ఉంటాయి. ఓకే, రేట్ అంతా ఇవి ఒకటే అండి, మోడల్స్ అయితే మారుతాయి. ఈ రేట్ ఎంత పెడతానా? 10 రూపాయలు పడుతుంది సార్. 10 రూపాయలు పెడితే ఇవి మనం ఎంత అమ్మాలి? 20 రూపీస్ అమ్మాలి. ఒక పీస్ 10 పెడితే మనం 20 రూపీస్ అమ్మాలి. ఫుల్ స్టోన్ వస్తే 12 పీస్. ఇది కూడా 12 వస్తుంది. ఓకే, ఇది అయితే దాంట్లో సేమ్ గోల్డ్ కలర్, ఇది సిల్వర్. ఇది గోల్డ్ కలర్. ఓకే, గోల్డ్ కలర్ లో స్టోన్స్ అండి. 10 రూపాయలు పడుతుంది, మనం 20 రూపాయలు అమ్ముకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది 12 రూపాయలు పడుతుంది. 20 రూపాయలు అమ్మాలి. ఒక పీస్ వచ్చి 12 రూపాయలు పెడితే మనం 20 రూపాయలు అమ్మాలండి. ప్యాకెట్ మొత్తం అయితే ఎంత పడుతుంది? ప్యాకెట్ 144 రూపీస్ పడుతుంది. ఇది మోడల్స్. దాంట్లో ఇవన్నీ మోడల్ సేమ్ రేట్ అండి అంతవరకు. నెక్స్ట్ ఇది 15 రూపాయలు పడుతుంది. ఈచ్ ఒక పీస్ 15 రూపాయలు పడుతుంది. సిల్వర్ కలర్ 30 రూపాయలు అమ్ముకోవచ్చు అండి. 6 వస్తాయి ప్యాకెట్కి వచ్చి. 12 వస్తుంది. ఓకే, 12 వస్తాయి. సారీ,
ఇది అయినా 12 వస్తుంది. ఇదే 12 వస్తాయండి ప్యాకెట్లో. ఒక పీస్ ఎంత పడుతుంది? 15 రూపాయలు. 15 రూపాయలు పడితే మనం 30 రూపీస్ అమ్ముకోవచ్చు. ఓకే. నెక్స్ట్ చిన్నపిల్లల ఎయిర్ బ్యాండ్స్ అండి, ఒకసారి చూద్దాం. ఓకే, ఇవి ఎయిర్ బ్యాండ్స్ ఎంత పడతాయి అన్న? ఇటు ఈ 18 రూపాయలు సార్. పీస్ పడతాయి 30 రూపాయలు. పీస్ వచ్చేసి 18 రూపాయలు పడితే మనం 30 రూపాయలు అమ్మాలి. ఓకే. ఆల్ కలర్స్ ఉంటాయి. బాక్స్ తీసుకోవాలా? బాక్స్ తీసుకోవాలి విడిగా. అయితే బాక్స్లో ఎన్ని ఉంటాయి? బాక్స్ 12 ఉంటాయి. 12 ఉంటాయి. ఓకే. డజన్ ఉంటాయండి, డజన్ తీసుకోవాలి. పింక్, వైట్, రెడ్, పింక్ ఎలా ఉంటుంది అన్ని. ఓకే. నెక్స్ట్ బాక్స్ ఇదే అయినా సేమ్ రేట్ పడుతుంది. మోడల్స్ వేరే. ఎంత పడుతుంది ఇది? 18 రూపాయలు. 18 రూపాయలు పడితే 30 రూపాయలు అమ్మాలి. బాక్స్ లో 12 ఉంటాయండి, 12 తీసుకోవాలి. ఇది అయినా 18 పడతాయి. సేమ్ కాస్ట్ పడుతుంది. 18 రూపాయలు పడుతుంది. బాక్స్ లో 12 ఉంటాయి, మనం 30 రూపాయలు అమ్ముకోవచ్చు అండి. ఈ మోడల్ చూడండి. ఇది అయినా అంతే సేమ్ కాస్ట్. ఇదంతా ఇది అయినా సేమ్ కాస్ట్ 18 రూపాయలు. చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్స్ అండి, 18 రూపాయలు పడితే మనం 30 రూపాయలు అమ్ముకోవచ్చు. బాక్స్ లో వచ్చేసి డజన్ ఉంటాయి, డజన్ తీసుకోవాల్సింది. ఇది అయితే 15 రూపాయలు పడుతుంది. చూడండి అన్ని కలర్స్ ఉంటాయి. అట్లా 15 రూపాయలు పడుతుంది అంటండి. కలర్స్ అన్ని ఉంటాయి. బాక్స్ లో 12 అయితే ఉంటాయి. ఎంత పడుతుంది మనకి? ఇది 15 రూపాయలు పడితే 25 అమ్ముకోవచ్చు. నెక్స్ట్ ఈ బాక్స్ ఉంది. నెక్స్ట్ అయినా ఇదే అయినా అంతే పడుతుంది. సేమ్ కాస్ట్. ఎంత? సేమ్ కాస్ట్ 15 రూపాయలు పడితే 25 రూపాయలు. ఓకే. 15 రూపాయలు పడుతుంది అంటే 25 అమ్ముకోవచ్చు అండి. బాక్స్ అంతా తీసుకోవాలి, సింగిల్ పీస్ అయితే ఎవరు? అయితే ఎవరు సార్. ఆల్ కలర్స్. హెయిర్ బ్యాండ్స్ అంటే ఒకసారి హెయిర్ బ్యాండ్స్ రేట్లు అయితే చూద్దాం. ఈ హెయిర్ బ్యాండ్ ఇదంతా ఈ మధ్య తగ్గబెట్టుకుంటున్నారు. 5 రూపాయలు. 5 రూపాయలు పడుతుంది. ఎంత మనం ఎంత అమ్ముకోవాలి? 12 ఉంటాయి లోపల. ఓకే. 10 రూపాయలు అమ్మాలా? 10 రూపాయలు అమ్మాలి. 5 రూపాయలు పడుతుంది. ఇది అయినా 5 రూపాయలు పడితే 10 రూపాయలు అమ్మాలి. ఓకే. పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలు ఇద్దరు పెట్టుకోవచ్చా? ఓకే. నెక్స్ట్ ఇది 6 రూపాయలు పడుతుంది. మల్టీ కలర్ వస్తుంది. మల్టీ కలర్ 6 రూపాయలు పడితే మనం వచ్చేసి ఎంత? 12 రూపాయలు అమ్మాలి. 12 రూపాయలు 15 రూపాయలు అమ్మాలి. 12 నుంచి 15 అమ్ముకోవచ్చు. ఎన్ని ఉంటాయి? 12 వస్తుంది. 12 పీసులు. 12 పీసులు వస్తాయండి. సెట్ మొత్తం తీసుకోవాలా? మొత్తం సెట్ తీసుకోవాలి. ఇది ఎంత పడుతుంది? 6 రూపాయలు. 6 రూపాయలు అండి. ఫుల్ బ్లాక్ వస్తుంది అన్ని. ఓకే. ఫుల్ బ్లాక్ 6 రూపాయలు. మనం వచ్చేసి 10 నుంచి 15 రూపాయలు అమ్ముకోవచ్చు. అయితే 7 రూపాయలు పడుతుంది. 7 రూపాయలు పెడదాం. ఫ్లవర్ వస్తాయి పైన. ఓకే. ఫ్లవర్ ఇది ఎంత అమ్ముకోవచ్చు? 15 రూపాయలు అమ్ముకోవచ్చు. 15 రూపాయలు అమ్ముకోవచ్చు. ఇది 5 రూపాయలు పడుతుంది. 10 రూపాయలు అమ్ముకోవచ్చు. 5 రూపాయలు 10 రూపాయలు అమ్ముకోవచ్చు. అవును. ఇది అయితే 7 రూపాయలు పడుతుంది. 15 రూపాయలు అమ్మాలి. పైన బొమ్మలు వస్తుంది. ఓకే. 7 రూపాయలు మనకి. అవును. 7 రూపాయలు 15 రూపాయలు అమ్ముకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇది 10 రూపాయలు పడుతుంది. 20 రూపాయలు అమ్మాలి. పైన పూసలు వస్తుంది. పైన పూసల్లాగా వస్తుందండి. 10 రూపాయలు పడుతుంది. అందువల్ల దీన్ని 20 అమ్ముకోవచ్చు. ఇది అయితే లావుగా వచ్చింది పెద్దలాగా. 7 రూపాయలు పడుతున్నాయి. 15 రూపాయలు అమ్మాలి. ఓకే. సరే. నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్ చూద్దామండి. ఒకసారి రబ్బర్ బ్యాండ్స్ చెప్పనా? ఇవి ఎంత? ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 3 రూపాయలు పడుతుంది. పీస్ 3 రూపాయలు పడుతుంది. కట్ట అయితే లోపలే కట్ట 3 రూపాయలు పడుతుంది. లోపలే 65 కట్టలు వస్తాయి. ఇది ఓకే. అట్లా 6 డజన్ వస్తాయా? ఓకే. ఇది 3 రూపాయలు పడింది. పీస్ 3 రూపాయలు పడుతుంది. కట్ట 3 రూపాయలు పడుతుంది. కట్ట 3 రూపాయలా? ఓకే. కట్ట 3 రూపాయలు అండి. 10 రూపాయలు అమ్ముకోవచ్చు. కట్ట 10 రూపాయలు అమ్ముకోవచ్చు. 12 వస్తాయి. ఇలాంటి 12 వస్తాయి. అలాంటి 12 పీసులు వస్తాయంట. 3 రూపాయలు పెట్టి ఎంత అమ్ముకోవచ్చు మనం? ఒక 3 రూపాయలు పెట్టి కట్టకొని 10 రూపాయలు. 10 రూపాయలు 3 రూపాయలు పెట్టి 10 రూపాయలు అమ్ముకోవచ్చు అండి. కట్ట 12 వస్తుంది. 12 36 రూపాయలు ప్యాకెట్. ఓకే. ప్యాకెట్ తీసుకోవాలండి. లూజ్ అయితే ఎవరు? 3 రూపాయలు పడుతుంది పీసు. 12 పీసు వస్తాయి ప్యాకెట్ కి. పీస్ 3 అమ్ముకోవచ్చు. పీస్ వచ్చి 5 రూపాయలు అమ్మాలి. 3 రూపాయలు అండి పీసు. 5 రూపాయలు అమ్ముకోవచ్చు. 36 రూపాయలు ప్యాకెట్. ఓకే. ఇది వచ్చేసి 6 రూపాయల పీస్ పడుతుంది. పీస్ 6 రూపాయలు 10 రూపాయలు అమ్ముకోవచ్చు. పీస్ 6 రూపాయలు మనం 10 రూపాయలు అమ్ముకోవచ్చు. ఓకే. 12 వస్తాయి అంటే ఇది 7 రూపాయలు పడుతుంది. పైన బొమ్మలు వచ్చింది. ఇది పీస్ 7 రూపాయలు పడుతుంది. మనం 10 రూపాయలు అమ్ముకోవచ్చు. ఇది పీస్ వచ్చి 5 రూపాయలు పడతాయి. 10 రూపాయలు అమ్మాలి. పీస్ 5 10 రూపాయలు అమ్ముకోవాలి. ఇది 4 రూపాయలు పడతాయి పీస్ వచ్చి. 10 రూపాయలు అమ్ముతారు. ప్యాకెట్ తీసుకోవాలా? ప్యాకెట్. ఓకే. లూజ్ ఎవరా? ప్యాకెట్. ఇది క్రిస్టల్స్. ఇది పీస్ వచ్చి 6.5 పడుతుంది. పీస్ 6.5. మనం ఎంత అమ్ముకోవచ్చు? 10 రూపాయలు అమ్మాలి. ఇది ఫ్లవర్స్ క్లిప్స్ వస్తుంది. పైన చిన్న పిల్లలు పెట్టేది. ఓకే. ఇది జత వచ్చి 7 రూపాయలు పడితే 15 రూపాయలు అమ్మాలి. జత 7 పడితే అంటే మనం అయితే 15 రూపాయలు అమ్ముకోవచ్చు. ప్యాకెట్ అంతా తీసుకోవాలి మొత్తం. ఇది ఫ్లవర్ రబ్బర్ బ్యాండ్ చిన్న పిల్లలు పెట్టేది. 7 రూపాయలు పడుతుంది. 10 రూపాయలు అమ్ముకోవచ్చు. 7 రూపాయలు పెడితే 10 రూపాయలు అమ్ముకోవచ్చు. డజన్ వస్తుంది. ఇది వచ్చేసి 5 రూపాయలు పడుతున్నాయి. అలా ఒక రబ్బర్ ఈచ్ 1 పీస్. ఒక రబ్బర్ వచ్చేసి 5 రూపాయలు పెడతాండి. మనం అయితే 100 పీసులు వస్తుంది. కట్ట తీసుకోవాలి. లూజ్ ఇస్తారా? లూజ్ కూడా ఇస్తారు. డజన్ ఇస్తారు. డజన్ తీసుకోవాలండి. ఒక పీస్ అయితే మనకి ఎంత పడుతుంది? పీస్ 5 రూపాయలు. 5 రూపాయలు పడుతుంది. మనం ఎంత అమ్ముకోవచ్చు అన్న పీస్? 10 రూపాయలు సార్. 10 రూపాయలు అమ్ముకోవచ్చు అంటే. ఇది పీస్ వచ్చి 5 రూపాయలు పడుతుంది. పీస్ వచ్చి 5 రూపాయలు. పైన ఫ్లవర్ వస్తుంది. ఇది ఓకే. మనం ఎంత అమ్ముకోవాలి దాన్ని? 10 రూపాయలు అమ్ముకోవాలి. 10 రూపాయలు. ఇది అయితే కట్ట. ఇది కొద్దిగా కాస్ట్లీ. ఇందాక చూపించేది దానికైతే కొద్దిగా క్వాలిటీ మంచిది. ఇది 5 రూపాయలు కట్ట వచ్చి 5 రూపాయలు. లోపలే ఒక కట్ట వచ్చి 5. మనం ఎంత అమ్ముకోవాలి? 10 రూపాయలు కట్ట అమ్మాలి. ఎన్ని కట్టలు ఉంటాయి అట్లా? లోపలే 12 కట్టలు. 12 కట్టలు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇది 6 రూపాయలు పీస్ పడుతుంది. ఇది ఓకే. 6 రూపాయలు అండి. రబ్బర్ బ్యాండ్ వస్తే పైన ఏది బొమ్మ వస్తుంది. ఇది ఒకటి. ఇది 6 రూపాయలు పడుతున్నాయి. 10 రూపాయలు అమ్మాలి ఒక పీస్. ఎన్ని ఉంటాయి? డజన్ ఉంటాయా? డజన్ వస్తుంది. 12 పీస్. ఓకే.
వస్తుంది ఫ్లక్కర్స్. ఫ్లక్కర్స్ ఎంత పడుతుంది ఇది? ఇది 5 రూపాయలు పడుతుంది, 10 రూపాయలు అమ్మాలి. 5 రూపాయలు పడుతుంది. బ్లాక్ కలర్ 10 రూపాయలు అమ్ముకోవచ్చు. ప్రింట్ ఓకే. ప్రింట్ అండి ఇది 6 రూపాయలు పడుతుందంట. 10 రూపాయలు అమ్మాలి. 10 రూపాయలు అమ్మాలి. బనానా క్లిప్స్ అంటారా? అవి ఎంత పడతాయి? అది 5 రూపాయలు పడుతుంది. పీస్ వచ్చి 10 రూపాయలు అమ్ముకోవచ్చు. 5 పడతాయి, 10 రూపాయలు. మొత్తం షీట్ తీసుకోవాలా? తీసుకోవాలి. డైన్ వస్తాయి సీట్. ఓకే. ఇది వచ్చేసి 6 రూపాయలు పడుతుంది. ప్రింట్ వస్తుంది పైన ప్రింటెడ్ ఫ్లక్కర్స్ 6 రూపాయలు పడతాయి. 10 రూపాయలు అమ్మాలి. 10 రూపాయలు అమ్మాలంటే 4 రూపాయలు పడతాయి. 4 రూపీస్ ఓన్లీ. 4 రూపీస్ ఫ్లక్కర్స్ అండి. మనం ఎంత అమ్మాలి? 10 రూపాయలు. 10 రూపాయలు అమ్ముకోవచ్చు. ఇది 5 రూపాయలు పడుతుంది. టైగర్ కలర్స్ 5 రూపాయలు పడితే మనం 10 రూపాయలు అమ్ముకోవచ్చు. షీట్ తీసుకోవాలంటే సింగిల్ గా అయితే ఎవరు. నెక్స్ట్ వచ్చి ఇది బ్రాస్లెట్. పిల్లలయ్యా పెద్దోళ్ళయ్యా? ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ బ్రాస్లెట్ ఎంత పడుతుంది? 15 రూపాయలు పడుతుంది. 30 రూపాయలు అమ్ముకోవచ్చు. 15 పడుతుంది. మనం 30 రూపాయలు బాక్స్ తీసుకోవాలి. పైన ఫ్లవర్స్ అయితే వేరే వస్తుంది. మోడల్ ఉన్నాయి చాలా రకాల ఫ్లవర్స్ అనేవి కలర్స్ మారుతా ఉంటాయి. నెక్స్ట్ పౌచులు పర్సులు ఏంకన్నా ఈ పౌచులు మనీ పెట్టుకునేయా లేకపోతే మనీ పెట్టుకునే పౌచులు అండి. పర్సులు ఇది 10 వాళ్ళు పెట్టారు. ఇది ఓకే. అది ఎంత పడుతుంది? పర్సు 5 రూపాయలు పడతాయి. 10 రూపాయలు అమ్మాలి. 5 రూపాయలు పడుతుంది. మనం 10 రూపాయలు అమ్మాలి. దీంట్లో 12 పీసులు వస్తాయి. ఇది సింగిల్ వస్తుంది. ఓకే. అనేది కొద్ది పెద్ద సైజ్. ఇది 7 రూపాయలు పడతాయి పీసు. 15 రూపాయలు అమ్మాలి. 7 రూపాయలు పడుతుంది. 15 అమ్మాలి ఆ పర్సు. నెక్స్ట్ ఇది డబుల్ జిప్ లో వస్తుంది. 2 జిప్లు వస్తాయి. 2 జిప్పులు 2 పాకెట్లు ఉంటాయి. 2 ప్యాకెట్లు వస్తాయి. ఇది పీస్ వచ్చేసి మీకు 10 రూపాయలు పడితే 20 రూపాయలు అమ్మాలి. పీస్ 10 పడితే మనం 20 రూపాయలు అమ్మాలండి ఈ పర్సుల్ని. ఓకే. వచ్చి ఇది 6.5 పడుతుంది. పీస్ వచ్చి 6.5 రూపాయలు పడుతుందండి ఈ పర్సు. మనం ఎంత అమ్ముకోవచ్చు? 15 రూపాయలు అమ్ముకోవచ్చు. ఫ్లవర్స్ వచ్చాయి, డిజైన్స్. రబ్బర్ బ్యాండ్స్ అండి. రబ్బర్ బ్యాండ్స్ ప్యాకెట్ కి ఎన్ని ఉంటాయన్నా? ప్యాకెట్ కి 10 పీసెస్ వస్తాయి. ఒక్క పీస్ వచ్చేసి మనకి ఎంత పడుతుంది? 3 రూపాయలు పడుతుంది. 3 రూపాయలు పడుద్ది. మనం ఎంత అమ్మాలి? 10 రూపాయలు. 10 రూపాయలు అమ్ముకోవచ్చు అండి. నెక్స్ట్ సేఫ్టీ పిన్స్. సేఫ్టీ పిన్ లో ఏ సైజ్? పెద్ద సైజా చిన్న సైజ్? మీడియం సైజ్. ప్యాకెట్ ఎంత? ప్యాకెట్ 6 రూపాయలు. 6 రూపాయలు పెట్టి మనం 10 రూపాయలు అమ్ముకోవచ్చు. ఇది దండ మొత్తం తీసుకోవాలా విడివిడిగా? దండాకి 10 ప్యాకెట్లు వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది కలర్ రౌండ్లు అండి. కలర్ రౌండ్ లో వచ్చేసి ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఎంత పడుతుంది? 5 రూపాయలు పడుతుంది. 10 రూపాయలు అమ్మాలి. 5 రూపాయలు అండి. 10 రూపాయలు డబుల్ ప్రాఫిట్ వచ్చింది. అదే అయినా 10 వస్తుంది సీట్ కి వచ్చి. ఓకే. షీట్ అంతా తీసుకోవాలి. నెక్స్ట్ ఇది మల్తాడు దారం అండి. ఎంత మల్తాడు దారం? 5 రూపాయలు ప్యాకెట్ వచ్చి. ప్యాకెట్ 5 రూపాయలు పడుతుంది. మనం ఎంత అమ్మాలి? 10 రూపాయలు అమ్మాలండి. డబుల్ ప్రాఫిట్. బ్లాక్ కలర్ ఉంది, అదే విధంగా రెడ్ కలర్ కూడా ఉంది. ఓకే. నెక్స్ట్ ఇది క్యాష్ రబ్బర్. ఇది వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అండి. ఇవి ఎంత? 5 రూపాయలు పడతాయి. 10 రూపాయలు అమ్మాలి. 5 రూపాయలు అండి. 10 రూపాయలు అమ్ముకోవచ్చు. ప్యాకెట్ అంతా తీసుకోవాలి, విడిగా అయితే ఎవరు. నెక్స్ట్ ఇది కాటికాయలు హైటెక్స్ అండి. ఎంత? ఒక్క ప్యాకెట్ వచ్చేసి 3 రూపాయలు పీస్ పెడితే మనం 5 రూపాయలు అమ్మాలి. దండ అంతా తీసుకోవాలి. దండకు 12 ఉంటాయా? దండకి 12. ఇది కావాలి 12 ఉంటాయి. నెక్స్ట్ వచ్చి సింగార్ కాటిక. ఇది సింగారి కాటిక అండి. ఇదంతా 6.5 పడుతుంది. 10 రూపాయలు అమ్మాలి. 6.5 10 రూపాయలు అమ్ముకోవచ్చు మనం. నెక్స్ట్ ఇది స్టిక్ కాజల్. ఓకే. ఎంత కాస్ట్? 5 రూపాయలు పీస్. మనం 10 రూపాయలు అమ్ముకోవచ్చు. షీట్ మొత్తం కొనాలంటే సింగిల్ గా అయితే ఎవరు. నెక్స్ట్ ఇది పెద్ద సైజ్ జంబో సైజ్ ఫినిష్ అండి. 8 రూపాయలు పడుద్ది. 20 రూపాయలు ప్యాకెట్ ఎంత? 15 రూపాయలు అమ్మాలి. 15 ప్యాకెట్ ఎంత పడుతుందా? 8 రూపాయలు. 8 రూపాయలు ప్యాకెట్ అండి. మనం 15 రూపాయలు అయితే అమ్ముకోవచ్చు. షీట్ మొత్తం తీసుకోవాలి. షీట్ వచ్చేసి 10 ప్యాకెట్లు ఉంటాయంట. ఒక్కసారి మీ షాప్ అడ్రస్ చెప్పండి ఒక్కసారి. అది అడ్రస్ అది ఆశాపురి ఫ్యాన్సీ స్టోరు, పోస్ట్ ఆఫీస్ ఎదురుగానే ఉంది. అది కాళేశ్వర మార్కెట్ దగ్గరే, విజయవాడ 1 టౌన్. అయితే మీ షాప్ లో మినిమం ఎంత కొనాలి? మినిమం అంటే షాప్కి వచ్చి మినిమం ఎంత కొనాలి? షాప్కి వచ్చినప్పుడు షాప్కి వస్తే అప్పుడు ఎంతకైనా తీసుకోవచ్చు. దానికి ఏం లేదు. 500కైనా 1000కైనా ఎంతకైనా తీసుకోవచ్చు. ఇంతనేం లేదు. ఎంతగానే లేదు. ట్రాన్స్పోర్ట్ పంపించాలి. ఒకవేళ డెలివరీ చేయాలి ఏపీలో కానీ తెలంగాణ ఎక్కడికైనా, అప్పుడు ఎంత తీసుకోవాలి ట్రాన్స్పోర్ట్ లో వేయడానికి? అప్పుడు 5,000 6,000 ఇలా 5,000 పైన తీసుకోవాలి. 5,000 పైన తీసుకుంటే డెలివరీ చేస్తారా ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం వాళ్ళే పెట్టుకోవాలి. అంతేగా? ఓకే. చూసారు కదండి. ఓకే. చూసారు కదండి. ఆశాపురి ఫ్యాన్సీ షాప్ కాళేశ్వర మార్కెట్ లో ఉంది. పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఒకవేళ అడ్రస్ తెలియపోయినా ఇక్కడికి వస్తే కాల్ చేస్తే వీళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారండి. ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగం అంటే షేర్ చేయండి.